పురంధేశ్వరి గారు మాట్లాడారు, అందరూ మీకు వినపడకూడదు. నేనేం కేంద్రం మాట్లాడలేదు. ఒక్క నిమిషం. కాబట్టి మేము అడిగేది ఏంటంటే, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిన్నప్పుడు మీరు రాజకీయాలు లెక్కేసుకొని మాట్లాడకుండా ఇంకో పెద్ద విషయం చెప్తానండి. మీరు ఒక టాపిక్ మీద డిబేట్ పెడతారు, వెంకటరెడ్డి గారినో నన్నో ప్రసాద్ గారినో ఇంకోళ్ళనో పిలుస్తారు, భాను గారినో ఇంకొకరినో బీజేపీని పిలుస్తారు. మేము ఏదో అడుగుతాము, వాళ్ళు ఏదో చెప్తారు, చూసే లక్షలాది మంది ప్రేక్షకులు నవ్వుతున్నారండి. ఎందుకు అంటే ఆ బీజేపీ వాళ్ళు చెప్పే సమాధానాలకి. ఎందుకు అంటే మాకు మెసేజ్లు వస్తున్నాయి, బాగా మాట్లాడుతున్నారని చెప్తున్నారు. మాకేమో మీకు అట్ట పంపిస్తే మేమేం చేయలేమన్నా, మీకు మాట్లాడిన మెసేజ్లు వస్తే మేమేం చేయలేము. మీకు పంపించే వాళ్ళు వైసీపీ వాళ్ళు భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేయాలని చెప్పి మాట్లాడితే మేమేం చేయలేము. అందరూ కలిసి భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేయాలంటే మేమేం చేయలేము. సరే, ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, కనీసం వచ్చే 100 రోజులు వెంకటేష్ గారు, కనీసం వచ్చే 100 రోజులు ఈ 5 సంవత్సరాల పరిపాలన వల్ల నేను ఇంత చెప్తున్నా, ఆర్బీఐ రిపోర్ట్ చూడకపోతే అందరూ ఏమనుకుంటున్నారంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికి కూడా సమర్థించే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఆయన విద్యారంగంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు చేస్తున్నారు అని నమ్ముతున్నారండి. ఆర్బీఐ రిపోర్ట్ క్లియర్గా చెప్తుంది, విద్యారంగంలో అలాగనే వైద్య రంగంలో మనం చివరిలోకి వెళ్ళిపోయాం. మీరు గ్రామీణ ప్రాంతంలో ఒక ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి టీచర్స్తో మాట్లాడితే ఎంత దారుణంగా ఉందో విద్యారంగం మీకు అర్థమైందండి. ఫైనల్గా నేను మళ్ళీ ఇంకో విషయం అండి, ఈ మొత్తం ప్రాసెస్లో మనం ఏదో అడుగుతాం, బీజేపీ వాళ్ళు ఏదో చెప్తారు, మనం మన బాధ వల్ల లేకపోతే మన ఈ పరిస్థితి చూసి స్పందించి మనం మాట్లాడతాం. బీజేపీ వాళ్ళ దగ్గర మాత్రం వాళ్ళు ఏమంటారు, కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది ఏదో చేస్తుంది, భారతీయ జనతా పార్టీ అడగాల్సింది ఏదో అడుగుతుంది, రాయాల్సిన ఉత్తరాలు రాస్తుంది, జగన్మోహన్ రెడ్డి చేయాలని చేస్తున్నాడు. అసలు విషయం ఏంటంటే, బీజేపీ పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్న నష్టం విషయంలో మాటలే తప్ప చేతలు లేవు. ఫలితంగా ఏం జరుగుతుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఇన్ని రకాలుగా నాశనం చేయడానికి వాళ్ళ సహకారమే కారణం. రైట్ భాను గారు, ఫైనల్గా ఏంటంటే, ఇటీవల కాలంలో మనం చూసాం, అంటే ఇవి మళ్ళీ ఇట్టంటారు కానీ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. శ్రీలంక అనేది ఒక చిన్న దేశం, ఆ దేశానికి దానికంటూ ఒక సార్వభౌమాధికారం, దాని సావరింటి అన్నీ దానికి ఉన్నాయి. అదే ఆ దేశంలో అధ్యక్షుడు చేసిన పిచ్చి పనులకి అది మటాష్ అయిపోయి చివరికి జనం పెట్రోల్ కూడా లేక అల్లాడిపోయారు, తినడానికి తిండి లేక అల్లాడిపోయారు, నానా విభత్సాలు జరిగిపోయాయి. పెట్రోల్ కూడా ఇండియా పంపించింది వాళ్ళకి, పెట్రోల్ డీజిల్ కొంత డబ్బు కూడా ఆర్థిక సాయం కూడా చేశారు. అలాగే ఈ సోమాలియా కానీ, ఎరిత్రియా కానీ, జింబాబ్వే కానీ ఇలాంటి దేశాలు ఎందుకు నాశనం అయ్యాయో, అక్కడ ఆర్థిక వ్యవస్థలు ఎందుకు కుదేలయ్యాయో తెలిసినవి. మన పక్కన ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు అట్లా ఇదైపోయిందో, అక్కడ పార్లమెంట్ భవనం కూడా మన దేశం కట్టించి ఇచ్చింది గిఫ్ట్గా. ఇలాంటి చాలా ఉన్నాయి ప్రపంచంలో. ఎందుకు అని అంటే, అవి అక్కడ సరైన విధానాలు అవలంబించక, అంటే ఇక అది దాన్ని ఎలా చెప్పాలో కూడా అర్థం కాదు. వాళ్ళు ఏమి వెనక ముందు ఆలోచించకుండా అవినీతి, ఆశ్రిత పక్షపాతం వీటితో వెళ్ళిపోయారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏంటంటే అదృష్టం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ అనేది ఒక దేశం కాదు, అది ఇంత పెద్ద విశాల భారతదేశంలో ఒక రాష్ట్రం. కాబట్టి ఆ రాష్ట్రం నేను ఇందాక అందుకే అన్నా, అప్పులు ఇస్తున్నారని వెంకటరెడ్డి గారు అంటే ఇవ్వడం ఒక రకంగా మంచిదే అని, ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి? సారీ, అంటే మిమ్మల్ని అడగమని కాదు సార్, నేను ఏంది చూసాను మిమ్మల్ని కాదు. నిజంగా కూడా ఆ అప్పే కనుక రాకపోతే, ఆంధ్రప్రదేశ్లో రిజర్వ్ బ్యాంకే కనుక అప్పు ఇవ్వకపోతే జనం కొట్టుకునేవాళ్ళు, దొంగతనాలు జరిగేవి. ఇక అది ఊహించడం కూడా కష్టమేమో శ్రీనివాసరావు గారు, ఊహించడం కూడా కష్టం. ఆ అప్పు తీసుకొచ్చి జీతాలు ఇవ్వకపోతే ఉద్యోగుల పరిస్థితి ఏంటి? 4 సంవత్సరాలుగా ఆ అప్పు ఉండబట్టి. ఎందుకు? ఇది అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగంలో భాగంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అదృష్టవశాత్తు ఒక రాష్ట్రం కాబట్టి, ఆ ఫెడరల్ సమాఖ్య అంటున్నారు కదా, ఆ సమాఖ్య స్ఫూర్తిలో భాగంగా వాళ్ళకి అప్పు పుట్టబట్టి
పుట్టించబట్టి ఎన్ని ఆటలాడినా నడిచింది, ఎన్ని ఆటలాడినా. కానీ ఉంది కదా అని ఎగిరెగిరి ఆటలాడితే కాళ్ళు చేతులు ఇరుగుతాయి. ఇప్పుడు ఇరిగినాయి, ఆల్రెడీ దగ్గరికి వచ్చింది. ఇకనైనా కాపాడుకుంటే అది బాగుంటుంది. ఆ కాపాడుకునే అవకాశం ప్రజల చేతుల్లో మాత్రమే ఉంది. నేను అదొక్కటి మాత్రమే చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ భానుప్రకాష్ రెడ్డి గారు, శ్రీనివాసరావు గారు అండ్ వెంకటరెడ్డి గారు, ప్రసాద్ గారు, కుటుంబరావు గారు, ప్రత్యేకమైన ధన్యవాదాలు మీకు. ఇది వాటి డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి. డైరెక్ట్ ఇచ్చి రాష్ట్రం విడిపోయిందని మాట్లాడడం దేనికి అంటే వర్గానికి చెందిన వారిని దానికి పెట్టడం జరిగింది. టెక్కలకు వచ్చి దువ్వాడ శ్రీనివాస్ అభ్యర్థిగా నిర్ణయించాం. ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తిని చంద్రపూడి ఎస్సీ నియోజకవర్గానికి ఖమ్మం విజయరాజు, అలాగే రాయదుర్గంకి పెట్టు గోవిందరెడ్డి అని ఇప్పుడు ప్రశ్న అయిపోయింది. ఊహించడం కూడా. సీనియర్ నాయకులు మనతో చర్చలో పాల్గొంటున్నారు. కాసేపట్లో మనతో ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు కుటుంబరావు గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా జీవిరెడ్డి గారు, అంతా మీరే చేశారు, మీ పెద్దోళ్ళు ఉన్నారే, అక్కడుంది బుగ్గన రాజేంద్రారెడ్డి గారి మీ పెద్దోళ్ళు ఉన్నారే, అన్నీ మీరే చేశారని. గుడ్ ఈవినింగ్ వెంకటేశ్వర గారు. గుడ్ ఈవినింగ్. మంగళవారం మాట్లాడండి రేటిని. మంగళవారం అప్పులు తెచ్చి అలవాటు అయ్యేకి, ప్రతి మంగళవారం అప్పులు తెచ్చి అలవాటే మంగళవారం మాటలు వస్తాయి. నేనేమంటే ఇప్పుడు 4 సంవత్సరాల 8 నెలలు దాటింది అధికారంలోకి వచ్చి. ఈ రోజు కూడా పోలవరము, వాపులు, గిప్పులు అన్నీ టీడీపీ మీద నెపమేస్తుంది. దానికంటే మీరు ఇవన్నీ ఉన్నప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి ఆయన ప్రమాణ స్వీకారం చేయటం, ఇవన్నీ ఏదో ఆయన తప్పులు చేస్తుంటే సరిదిద్ది ఇంకేదో బెటర్ తీసుకెళ్తావనే కదా నువ్వు వచ్చింది. నువ్వు 4 సంవత్సరాలు 8 నెలల తర్వాత కూడా పాడిందే పాడరా పాచిపల్ల దాస అన్నట్టు మళ్ళీ అదే కథలు చెప్తా అంటే ఇక నువ్వు దేనికి? పోనీ నువ్వు చెప్పింది ఏమైనా నిజం ఉందా అంటే బుగ్గన గారు ఈరోజు ఆయన ప్రెస్ మీట్ గమనించినట్లయితే ప్రతి మాట తర్వాత చూశారా ఈ అన్యాయం. ఏంటి అన్యాయం అంటే వాళ్ళు ఏదో మంచి చేస్తే మీరు రాయలేదంట పేపర్లలో. అది అన్యాయం ఎట్టవుతుంది? ప్రతిపక్షాలు ఏం చేస్తాయి? ఎక్కడైనా ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే దాన్ని ఎక్స్పోజ్ చేస్తాయి. మంచి చేస్తే మీరు చెప్పుకోవాలి. మేము చెప్పకపోతే అన్యాయమా? అసలు వీళ్ళు అరికథలు చెప్పినా బుర్రకథలు చెప్పినా మేమే రాస్తున్నాం. చెప్తాను వస్తుంది దాన్ని కూడా. ప్రజల గురించి వాళ్ళే రాయట్లేదు. ప్రతిపక్షాలు మాట్లాడటం మీడియాలో, కూలి మీడియాలో ఇది రాయట్లేదు, ఇది చూడు, ఈ అన్యాయం చూడు అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ప్రతిపక్షాలు ఉన్నది వైఫల్యాలని ఎండగట్టడానికి, ఏదైనా తప్పులు చేస్తే ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి. మీరు ఏదైనా మంచి చేస్తే మీరు చెప్పుకోండి. పోనీ మేమైనా చెబుదామంటే ఏమైనా ఉంటే కదా చెప్పడానికి. సో ఎప్పుడు మాదిరిగా అసలు ఈరోజు బుగ్గన గారు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడంటే నాకు తెలిసినంత వరకు లాస్ట్ ప్రెస్ మీట్ అనుకుంటాను. ఈ మధ్యకాలంలో మనం అప్పుల గురించి మాట్లాడలేదు. ఆయన కూడా ఎందుకు వచ్చాడు ఆలాపచాడనంటే ఆయన సీట్కి ఏమైనా ఎసరు వచ్చినట్టుందేమో, డౌట్గానే ఉంది. అందుకే ఏమైనా కొంచెం పర్ఫార్మెన్స్ ప్రూవ్ చేసుకుందామని వచ్చినట్టుందేమో మరి. లేకపోతే ఏంటి? ఆయన స్టేచర్కి ఏంది వచ్చి నోరు తెరిస్తే ప్రతిదీ అబద్ధమా? ఇప్పుడు బుగ్గన గారు అంటే అవునన్నా కాదన్నా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్ కొంతమంది మా పార్టీ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఆ గుంపుతో పోలిస్తే ఆ గుంపులో ఉన్నవాళ్ళు కొద్దిగా మంచి వ్యక్తి అని, అంటే బూతులు అది మాట్లాడకుండా. ఆయన కూడా ఈరోజు కూర్చొని మొత్తం కాకి లెక్కలు చెప్పుకుంటే అబద్ధాలు చెప్పుకుంటే కూర్చుంటేట నేనేమంటే ఇదో ఆయన ఎప్పుడూ కాకి లెక్కలే చెప్తాడు. చెప్పేది ఏంటంటే నిదానంగా మెత్తగా గలకుండా పౌడర్ వేసినట్టు మిగతా వాళ్ళగా కర్కశంగా బూతులు మాట్లాడకుండా చెప్తాడు. కాబట్టి మీకు కొద్దిగా పర్లేదు, అయ్యో మంచి పిల్లోడు అని అనుకుంటారు మీరు. ఆయన ఎప్పుడు చెప్పినా విట్నే ఉంటాయి లెక్కలు. సో అందుకని ఆ ఇంప్రెషన్. కానీ ఇప్పుడు